హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. మరో లోకంలో విహరిస్తున్న మత్తైన ఫీలింగ్ హంస పాప చెంపల మీద మునివేళ్లతో రాసుకుంటూ ఎంతసేపు పడుతుంది అని తీయగా ప్రశ్నించింది. జస్ట్ 1 అవర్. ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నా సెన్సెస్ ఏమీ డిస్టర్బ్ చేయకూడదు. 1 అవర్లో వచ్చేస్తాను అంటుంటే నిద్ర లేచాక రాజ్ టీషర్ట్ తీసి శారీ కట్టుకున్న తనని చూసుకుంది. చంపేస్తాడు అని మనసులోనే అనుకుంటూ అన్న హంస పాపతో ప్రెజెంట్ ఎలా ఉన్నావు, ఇంచు కూడా మిస్ కాకుండా నీ పొజిషన్ చెప్పు అన్నాడు. ఎలాగో ఉన్నాను, ఫోన్లో ఎలా చెప్తారు అని సిగ్గుపడితే ఫీలింగ్స్ వద్దు, అక్కడ నా ఇమాజినేషన్ నువ్వు ఎప్పటికీ క్రాస్ చేయలేవు. జస్ట్ పొజిషన్ చెప్పు. ఏ డ్రెస్లో ఉన్నావు, ఇప్పుడు ఆ డ్రెస్ నీ ఒంటి మీద ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఆయిల్ అప్లై చేశావు, ఇంకా ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉంది, మొత్తం లిస్ట్ చెప్పు, నోట్ చేసుకుంటాను అంటే ఏదో లోకల్లో అవహరిస్తున్న ఫీలింగ్స్కి పెన్తో పొడిచినట్టు మొహం అదోలా పెట్టి నోట్ చేసుకుంటావా అని అర్థం కాని అయోమయంతో అడిగింది సహస్ర. హా, నీ మీద అస్సలు నమ్మకం లేదు. నువ్వు హంసవే కానీ కన్నింగ్ హంసవి. నైట్ లాగా లాక్ చేస్తే చచ్చూరుకుంటాను. ఇంట్రొడక్షన్ ఇచ్చావనుకో, మైండ్ని బాడీని ప్రిపేర్ చేసుకుని వస్తాను అని అంటుంటే ఉడికిపోతూ వచ్చి చూసుకో అని ఫోన్ కట్ చేసింది సహస్ర. దీనికి కటింగ్స్ బాగా ఎక్కువయ్యాయి, కాల్ కట్ చేస్తే వదిలేస్తానా అంటూ మళ్ళీ హంసపాపకి డైల్ చేశాడు. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది కానీ సైలెంట్ గా ఉంటే ఏంటే అలిగేవా, నన్ను ఫాలో అయితే నైట్కి మడత పెడతా అని హార్డ్ వార్నింగ్ రాజు నుంచి. నీకున్నంత తిక్క నాకు లేదు. నైట్ మొత్తం మడత పెట్టిన దానికి ఇప్పుడు బాడీ పెయిన్స్, మరీ చెత్తగా తయారయ్యావు, కోపం వస్తుంది నాకు అని మూతి బిగించి ఉన్నది చెప్పింది సహస్ర. బేసిక్ గా నేను చాలా సాఫ్ట్, నన్ను చెడగొట్టి చెత్తగా తయారు చేసింది నువ్వే. సో దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నా సెన్సెస్ లో ఏదైనా చేంజ్ వచ్చిందో అదంతా నీ మీదే చూపిస్తాను. వచ్చి నీ కోపానికి నీ బాడీకి మెడిసిన్ వేస్తాను, కానీ ఫస్ట్ ఎలా ఉన్నావో చెప్పు అంటూ హంస పాపతో రొమాంటిక్ డిస్కషన్ స్టార్ట్ చేశాడు. ఇష్టాన్ని ప్రేమని కూడా బలుపుతోనే చూపించే బాబు యాటిట్యూడ్ కి మెల్ట్ అయిపోయిన సహస్ర ముద్దు ముద్దుగా తను ఎలా ఉన్నది చెప్తూ ఉంటే బెడ్ మీద బోర్లు పడుకొని పిల్లో చుట్టుకున్న రాజ్ ఫోన్ చెవి మీద పడేసి కళ్ళు మూసుకొని వింటున్నాడు. హంస పాపతో డీప్ రొమాంటిక్ డిస్కషన్ స్టార్ట్ చేయగానే హీట్ ఎక్కిన బాడీకి సూట్ రిమూవ్ చేసిన రాజ్ మజిల్స్ తన ఫీలింగ్స్ కి తగ్గట్టు సన్నగా కదులుతున్నాయి. క్యూటీ బేబీ ఎంగేజ్మెంట్ గురించి అభితో మాట్లాడి స్ట్రైట్ గా లోపలికి వచ్చేసిన ప్రీతి టాప్లెస్ గా ఉన్న బాబు బాడీ బెడ్ మీద స్ప్రింగ్ లా షేక్ అవుతూ ఉంది. సడన్ గా డోర్ సౌండ్ అవడంతో లేచి కూర్చున్న రాజ్ కి టాప్లెస్ గా ఉన్న బాబుని చూడడమే కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుని కనిపించింది ప్రీతి. ఫాస్ట్ గా పిల్లో తీసుకుని కవర్ చేసుకుంటూ ఏడియట్, దిస్ ఈస్ మై పర్సనల్ రూమ్ అని అరుస్తూ ఉంటే సారీ సారీ డిస్టర్బ్ చేశానా అంటూ కళ్ళు తెరిచిన ప్రీతికి అయ్యగారి బేర్ బాడీ అలాగే దర్శనమిస్తూ ఉంటే పిల్లో ఉన్న ప్లేస్ చూసి నోటికి హ్యాండ్ అడ్డు పెట్టుకుని గట్టిగా కళ్ళు బిగించిన ప్రీతి అంతకన్నా పెంచిన గొంతుతో సారీ సారీ అంటుంటే గెట్ అవుట్ అని అరిచిన రాజ్ ఇరిటేషన్ రూమ్ మొత్తం రీసౌండ్ వస్తూ ఉండగా ధడాలను డోర్ క్లోజ్ చేసి పారిపోయింది ప్రీతి. అయ్యగారి ఇరిటేషన్ ఇటు ప్రీతిని భయపెడితే అటు హంస పాప చెవులకు చిల్లులు పెట్టింది. ఇయర్ డ్రమ్స్ ని వేళ్లతో నొక్కి పెట్టి కొన్ని సెకండ్స్ కి ఏమైంది అని అడుగుతూ ఉంటే హాఫ్ అన్ అవర్ ఎక్కడే దొప్పించావు, బుద్ధి లేదు, గంటలో వస్తానన్న వాడికి టైం అవుతుందని గుర్తు చేసే పని లేదా అని రివర్స్ డైలాగ్స్ తో ఫైర్ అవుతూ ఉంటే నువ్వే కదా స్టార్ట్ చేసావు, మళ్ళీ నన్ను అంటున్నావు అని బుంగముతితో హంస పాప కంప్లైంట్ చేసింది. స్టార్ట్ చేస్తే కంటిన్యూ అయిపోవడమేనా, ఎక్కడికక్కడ లాక్ చేస్తున్నావు, పెట్టే ఫోన్, వస్తున్నా అని కాల్ కట్ చేసి ఆఫీస్ రూమ్ లోకి వస్తే గుండె దడ తీర్చుకోవడానికి బాటిల్ ఖాళీ చేసే పనిలో బిజీగా ఉంది ప్రీతి. మళ్ళీ డోర్ సౌండ్ కి ఉలికి పట్టుగా చూసిన ప్రీతికి ప్యాంట్ మీద టవల్తో రాజ్ కనిపించేసరికి నవ్వుతూ సారీ అంది మళ్ళీ. ఆ సారీకి దానితో పాటు ప్రీతి నవ్వుకి కందగడ్డ మొహంతో రాజ్ సీరియస్ గా చూస్తూ ఉంటే అరే బాబా ట్రస్ట్ మీ, ఫీల్ అవుతావు అనుకుని పొరపాటు వచ్చాను,
సిచ్యువేషన్తో సంబంధం లేకుండా నువ్వు అంత జాలీగా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంది ఆనెస్ట్ అపాలజీతో. ఫీల్ అవుతున్నానే, చాలా ఫీల్ అవుతున్నాను. కనిపించడం లేదా నా ఫీలింగ్స్ అని అదే కందగడ్డ మొహంతో సీరియస్ గా అడిగేసరికి అర్థం కాక కళ్ళు చిన్నవి చేసింది ప్రీతి. నీ బ్యాచులర్ మొహానికి నా ఫీలింగ్స్ అర్థం కావు గాని పో బయటికి. వితౌట్ మై పర్మిషన్ నా పర్సనల్ స్పేస్ లో కాలు పెట్టావో మూతి పగులుద్ది అని కసిరేసరికి ఇలా నేను చూస్తే ఓకే, ఆ అంకుల్ చూస్తే మాత్రం అడ్డంగా దొరికిపోతావు. సీక్రెట్ అనుకున్నప్పుడు లాక్ చేసుకోవడం నేర్చుకో అని అడ్వైజ్ చేసి రాజ్ అవతారానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ప్రీతి. పైనుంచి కిందకి తనని తను చూసుకొని ఎంత లాక్ చేసినా నా హంస మాయ చేసి హింస పెట్టేస్తోంది అని క్రెడిట్ సహస్ర కొంటగట్టి స్ట్రైట్ గా వెళ్ళి సేమ్ ఎమోషన్ తో షవర్ కింద నిలబడ్డాడు రాజ్. అయ్యగారి ఎమోషన్ లో ట్రూత్ ఉన్నట్టుంది. ఇక్కడ సహస్రకు పొలమారుతూ ఉంటే తల తట్టుకొని బాగా తిట్టుకుంటున్నట్టున్నాడు అని కాల్ కట్ చేసినా వదలకుండా రిటర్న్ కాల్ చేసి మాటలతో మాయ చేసేశాడు. మళ్ళీ నాకే వార్నింగ్ ఇచ్చి తిట్టుకుంటున్నాడు అని వాటర్ కోసం లేవడానికి చూసింది. బట్ అప్పుడే బాబు నా సెన్సెస్ డిస్టర్బ్ చేయొద్దు అన్న వార్నింగ్ గుర్తొచ్చి లాక్ చేసేశాడు. మెంటల్ మోనార్ అని ముద్దుగా బల్బు బాబుని తిట్టుకుంటూనే చియాకి ఫోన్ చేసింది వాటర్ కోసం. సరిగ్గా 10 minutes కి ఆఫీస్ కి వచ్చాడు అభి. ఛాంబర్ లో కనిపించని బాబు కోసం స్ట్రైట్ గా లోపలికి వెళ్ళడానికి చూస్తే పర్సనల్ రూమ్ లాక్ చేసింది. ఎప్పుడూ లేనిది లాక్ చేసి ఉండడంతో ఏమైంది వీడికి అనుకుంటూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మరొక 10 minutes కి ఫ్రెష్ యాపిల్లా స్టైల్ గా బయటకు వచ్చాడు రాజ్. క్యాజువల్స్ లో ఉన్న బాబుని పై నుంచి కిందకి చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావురా అని డౌట్ గా అడిగాడు అభి. పెళ్ళైన వాడిని ఇలా అడగడం పాపం రా అంటూ లెంపలు వేసుకున్నాడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. అయ్యగారి అతి పర్ఫార్మెన్స్ కి ఇరిటేట్ ఫేస్ తో ముందు అది అఫీషియల్ గా అనౌన్స్ చేయి, ఆ తర్వాత అడగను అని ఆన్సర్ ఇస్తే ఎప్పుడు నాకు పడి అడగడం తప్ప వేరే పని లేదా మామ నీకు అని అభికి క్లాస్ పీకుతూనే డాక్యుమెంట్స్ తీసుకుని సైన్ చేస్తూ ఉంటే అంత ఫాస్ట్ మంచిది కాదు, ఇంకోసారి చెక్ చేసుకో అని అడ్వైస్ చేశాడు అభి. నా హంస వెయిటింగ్ అక్కడ, వెళ్ళాలి మామా అంటూ చెక్ చేయకుండానే సైన్స్ కంప్లీట్ చేసేస్తే అంత స్పీడ్ గా వీటి మీద కూడా సైన్ చేయి అని ఇంకో ఫైల్ అదే ఫైల్ మీద పెట్టాడు అభి. కళ్ళు చిన్నవి చేసి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ తో తలెత్తి అభిని చూస్తే సహస్ర వెయిటింగ్ రా, త్వరగా సైన్ చేయి అని అయ్యగారి ఫేస్ ఎక్స్ప్రెషన్ కి ఆన్సర్ గా చెప్పాడు అభి. నా వీక్ పాయింట్ క్యాచ్ చేయాలని చూస్తే చంపేస్తా మామా అంటూ సెకండ్ ఫైల్ చెక్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ దట్ రాజ్ రియాక్షన్ తెలిసిన అభి సీరియస్ గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని క్రాస్ లెగ్ వేస్తూ నే కేస్ ఫైల్ అని ఒక్కటే మాటగా చెప్పాడు. ఫైల్లో హైలైట్ చేసిన మెయిన్ పాయింట్స్ రీడ్ చేసిన రాజ్ కళ్ళు ఎర్రబడ్డాయి. నెక్స్ట్ సెకండ్ ఫైల్ పీసెస్ గా మారి డస్ట్బిన్ లోకి చేరితే రైట్ నౌ సహస్ర నీ వైఫ్, నీ జీవితం నీకు కాకుండా చేసిపోయిన విషిత కన్నా సహస్ర లైఫ్ కి ఎక్కువ వాల్యూ ఉంది అని హెచ్చరించాడు అభి. పీస్ ఆఫ్ మైండ్ తో ఉన్న మామ కెలకొద్దు అంటూ రాజ్ పిడికిలి బిగిస్తే సౌండ్ ఆ ఫైల్ మీద సైన్ చేస్తే ఇదే పీస్ ఆఫ్ మైండ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అంటూ లేచిన అభిని క్షణంలో చుట్టేసి కాలర్ బిగించి ఎక్కడుంటుంది మామ లైఫ్, నిజం ఇది అని బయట పెట్టిన నెక్స్ట్ సెకండ్ నాకు ఊరి తప్పుతుందేమో గాని లైఫ్ పడుతుంది. నేను లైఫ్ లాంగ్ జైల్లో చిప్పకుడు తింటూ ఉంటే నా వైఫ్ గా స్టాంప్ వేసుకుని సహస్ర ఏకాకిలా లైఫ్ లాంగ్ బతకాలి. అమ్మ నాన్న చచ్చే వరకు ఏడుస్తూ బ్రతకాలి. నా భార్యని నా చేతులతో చంపుకున్నాను, రీజన్ ఏదైనా కాని విషిత నా భార్యగానే చనిపోయింది. నాలాంటి ఆవేశపరుల్ని హంతకుల్ని కోర్టులు వదిలినా సొసైటీ వదలదు. నిజం ఇది అని చెప్పినా దానికి రంగులు పూస్తారు మామా. నీకు చేత కాక నీ పెళ్ళం మరొకని రుచి మరిగితే తట్టుకోలేక చంపేశావంటారు. ప్రేమని అర్థం చేసుకోకుండా స్టేటస్ చూసుకుని పెళ్లి చేస్తే ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు పోగొట్టుకుంది అంటారు. పెద్దలు చేసిన తప్పుకి అభశుభం తెలియని విషిత బలైందంటారు. సిన్హా ఫ్యామిలీ పరువు హత్య అంటారు. మగాడిగా నా కేపబిలిటీ క్వశ్చన్ చేసినా దులుపుకొని పోతాను. కానీ అత్తయ్య మావయ్యలు అలా బ్రతకలేరు, అమ్మ నాన్న తట్టుకోలేరు. ఎంత జరుగుతూ ఉన్నా జైల్లో దాక్కోవడం తప్ప నేను ఏమి చేయలేను. ఇదంతా ఒక్క రోజుతో పోదు, జీవితకాలం నా కుటుంబాన్ని వెంటాడుతుంది, నన్ను నా పిల్లల్ని కూడా వెంటాడుతుంది. హంతకుడు అన్న ఒక్క మాటతో పోదు, ఎన్నో ప్రశ్నలు వాళ్ళని ప్రతి క్షణం చిత్రవద చేస్తూనే ఉంటాయి.
వీటన్నిటితో పాటు యాక్సిడెంట్లో చచ్చాడు. ఇక తమకు లేడు అనుకున్న అవినాష్ తిరిగి ఫ్రేమ్లోకి వస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, 4 కుటుంబాలు ప్రతిరోజు నిద్రలేని నరకం అనుభవించాలి మామా అంటున్న రాజ్ గొంతు గద్గదమవుతుంది. ఆవేశాన్ని మించిన ఆవేదన ఎర్రటి కళ్ళలో కన్నీరై నిండుతూ ఉంటే మెత్తబడిపోయిన బాడీతో నిస్సహాయంగా చైర్లో కూలబడ్డాడు రాజ్. ఇవన్నీ అభికి కూడా తెలుసు. బట్ రాజ్ ప్రాణానికి మించి ఏది ఎక్కువ కాదు అతనికి. ఇందుకే ఇద్దరి మధ్య ఇప్పటికీ కూడా ఇదే పాయింట్ మీద వాదన జరుగుతోంది. కానీ రాజ్ యాక్సెప్ట్ చేయటం లేదు. ఒకే ఒక్కసారి రాజ్ ఒప్పుకుంటే చాలు, ఉరిశిక్ష తప్పించడం పెద్ద పని కాదు అభి లాయర్ బుర్రకి. ఆ తర్వాత కూడా లైఫ్ పడినా ఇప్పటిలా ఏదో ఉంటే మేనేజ్ చేయొచ్చు. బట్ హంతకుడు అన్న మార్క్ మాత్రం రాజ్ పై నుంచి తను చెరపలేడు. ప్రాణాలతో ఉంటే చాలు, మిగతా మొత్తం మేనేజ్ చేయొచ్చు అన్నది అభి ఆరాటం అయితే, ప్రాణం పోయినా పర్వాలేదు, పరువు పోకూడదు, ఇంకా ఎవ్వరి లేపు డిస్టర్బ్ అవ్వకూడదు అన్నది రాజ్ పంతం. ఒక్కసారి నా మాట వినరా, నీ ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు, అందరూ అర్థం చేసుకుంటారు అని మళ్ళీ కోపం తగ్గించుకొని కన్విన్స్ చేయడానికి చూశాడు అభి. నా వాళ్ళు అర్థం చేసుకుంటారు మామా, కానీ నిజం అయితే మారదుగా అని సూటిగా ప్రశ్నించిన రాజ్కు ఆన్సర్ లేదు అభి నుంచి. అందుకే ఆ చెత్త కదపొద్దు అంటున్నా మామా. అసలు వీటితో ఏ మాత్రం సంబంధం లేని జెస్సికా ప్రెగ్నెంట్ మామా. ఇదంతా తెలిసాక ఏమవుతుందో కూడా తెలియదు. ఇంకా ప్రీతి ఫ్యూచర్, అటు నిరుపమ, అన్నీ ఇప్పుడే సెట్ అవుతున్నాయి. ఏది డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇలా ఏదైనా సరే నా ఒక్కడితోనే పోతుంది. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్, మళ్ళీ రిపీట్ చేయకు మామా అని సీరియస్గా చెప్పి లేస్తూ ఉంటే, చెత్త అని తెలిసినప్పుడు ఎందుకురా సహస్రం దీనిలోకి తీసుకొచ్చావు అంటూ రైజ్ అయ్యాడు అభి. ఇప్పుడు కొత్తగా నీ చెల్లి మీద నీకు ప్రేమ పుట్టుకొచ్చిందా మామా అంటూ అంతే కోపంతో వెనక్కి తిరిగాడు రాజ్. ప్రేమ నాది కాదు, నీది. నీ వెనుకున్న ఈ చెత్త గురించి తెలియక ఆ పిచ్చిది నిన్ను ప్రాణంగా ప్రేమిస్తోంది. కనీసం తన ప్రేమ కోసమైనా, తన కోసమైనా నీ డెసిషన్ మార్చుకోరా అంటూ కోపం తగ్గించుకుంటూ అడిగాడు అభి. నాది ప్రేమ కాదు, జస్ట్ రిక్వైర్మెంట్. అది ఫీలింగ్స్ పెంచుకోవడం నా తప్పు కాదు. ఆ ఫీలింగ్స్తో నాకు సంబంధం లేదు. ఆఫ్టర్ దిస్ దానికంటూ ఒక సెటిల్మెంట్ ఉంది. అది క్లియర్ చేయాల్సింది కూడా నువ్వే. ఎమోషన్స్కి పోయి నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు పేలవంగా. మరి ఇదంతా ఏంట్రా అంటూ అంతకుముందు రాజ్ సైన్ చేసిన డాక్యుమెంట్స్ అతని ఫేస్ మీదకి విసిరి, తన మీద ప్రేమ లేకుండానే హోల్ రెస్పాన్సిబిలిటీ తనకిస్తున్నావా అని నిలదీశాడు అభి. దిస్ ఈస్ హర్ కేపబిలిటీ. నీ పిచ్చి ఎమోషన్స్తో అన్ని లింక్ చేసుకుని నన్ను విసిగించక మామా. నీ లాయర్ బుర్రకి ఆ మాత్రం తెలియడం లేదా? ఐఎమ్ జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్. నా పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం ఫిజికల్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాను. ఇప్పుడు నా బిజినెస్ సేఫ్టీ కోసం దాని క్యాపబిలిటీ, హార్డ్ వర్క్ అబ్జర్వ్ చేసి ఇంకో అగ్రిమెంట్ ప్రిపేర్ చేశాను. బోత్ ఆర్ అగ్రిమెంట్స్. దేర్ ఈస్ నో లవ్ అండ్ ఎమోషన్స్ అని తెగేసి చెప్తున్నా రాజ్ చంప పగలగొట్టాడు అభి. అతను పూర్తిగా విసిగిపోయాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇప్పటికీ కూడా అదే మొండితనంతో వాదులాడుతున్న రాజ్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న పోరాటంతో మళ్ళీ భంగపడి విసిగిపోయాడు. సహస్రం వచ్చాకైనా చేంజ్ వస్తుంది అని అనుకున్నాడు. బట్ ఇప్పుడు కూడా వదలని అదే మూర్ఖత్వం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అభి. ఇంకా ఎప్పుడు ఇంతేనా, మారవారా నువ్వు అని అంటుంటే కొట్టిన చంప మీద వేళ్లతో రబ్ చేసుకుంటున్న రాజ్ పెదవుల మీద ఒక కూల్ స్మైల్. మళ్ళీ తన పంతంతో గెలిచిన గర్వం అది. భరించలేక మండిపోతోంది అభికి. నీకు తెలియడం లేదా మామా, ఒక మొగుడిగా నా పెళ్ళాం విషిత నాతో జెన్యున్ గానే ఉంది. అలాగే అవినాష్ గారితో కూడా జెన్యున్ గానే ఉంది. అందుకే వాడికి దాని మీద నన్ను చంపేంత ప్రేమ. ఎన్నిసార్లు చంపినా నన్ను చంపడానికి మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్నాడు. ఒకే మనిషి ఒకే విధంగా ఒకే ఫీలింగ్స్తో ఇద్దరిని ప్రేమించడం అదేంటో నాకు ఇంకా అర్థం కావడం లేదు మామ. అక్కడ ఒక మొగుడుగా నేను ఏది మిస్ అయ్యానో ఆ ఫీలింగ్స్ అన్నీ ప్యూర్గా నా హంస అందిస్తుంటే అంతే ప్యూర్గా తీసుకుంటున్నాను. ఇందులో కూడా నా స్వార్థం చూసుకున్నానే తప్ప ప్రేమ ఎక్కడా లేదు. అది నీకు ప్రేమలా కనిపించి నన్ను లాక్ చేయాలని చూస్తే ఐ కాంట్ సపోర్ట్ దట్ అని మళ్ళీ సేమ్ డైలాగ్స్ కార్నర్ స్మైల్తో చెప్తున్న బాబు బల్పుకి ఇక కొట్టలేని ఇరిటేషన్తో సిగరెట్ తీశాడు అభి. సిగరెట్ వంటికి మంచిది కాదు మామ.
ఇప్పుడు నీకు కూర్చొని క్లాస్ పీకేంత టైం నాకు లేదు. గుడ్ బాయ్ లా సిగరెట్ అవాయిడ్ చేసి అత్తతో సెటిల్ అవ్వు అని అడ్వైస్ చేస్తూ ఉంటే సిగరెట్ పట్టుకున్న 2 ఫింగర్స్ తో డోర్ వైపు చూపిస్తూ మూసుకొని పోరా అన్నాడు కచ్చిగా. ఓకే మామా, అసలే టైం తక్కువ ఉంది, ఫిజికల్ గా చాలా కష్టపడాలి, నా హంస వెయిటింగ్ అని చెదిరిన హెయిర్ మొత్తం సెట్ చేసుకుని రూమ్ లో స్మెల్ ఉండకూడదు చూసుకో మామా అంటూ వెళ్ళిపోయాడు రాజ్. తీవ్రమైన ఆలోచనతో 2 సిగరెట్లు తగిలేసి తరంకి ఫోన్ చేశాడు అభి. సహస్రకు ఏదో ఒక విధంగా నిజం చెప్పి తన సైడ్ నుంచి ప్రెషర్ ఇవ్వాలన్న తన ప్లాన్ తరంకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్క చాలా మంచిది, ఇంకా సార్ని చాలా లవ్ చేస్తుంది, బట్ ఈ విషయంలో నేను సపోర్ట్ చేయలేనన్నా అని బాధపడుతూ చెప్పాడు తరణ్. వాడి ప్రాణం కన్నా వాడితో ఉండడమే నీకు ముఖ్యమారా అని అభి సీరియస్ అయితే, అన్నా అలా మాట్లాడకు, నాకు కోపం వస్తుంది, నాకు సార్ తర్వాత ఏదైనా, బట్ సార్కి అగేనెస్ట్ గా ఏది చేయనని తెలుసు కదా అని పరుషంగా చెప్తూ ఉంటే, ఇది కూడా నీ సార్ కోసమే చేయమంటున్నా, ఆ మెంటల్ నా కొడుకుతో ఇక నా వల్ల కావడం లేదు, సహస్రతో ఖచ్చితంగా అవుతుంది, హెల్ప్ చేస్తావా లేదా అని సూటిగా అడిగేసరికి, సార్ కోసం ఏదైనా చేస్తానన్నా, కోపం వస్తే కొడతారు, దూరంగా పెడతారు, బట్ సార్ అయితే ఉంటారు కదా, చేస్తాను అని చెప్పడంతో వాడికి తెలియకుండా జరగాలి అని హెచ్చరించాడు అభి. సరే అని కాల్ కట్ చేసిన తరం బలుపు బాబు తల తిక్క బుర్రకు దొరకకుండా ఎలా సహస్రకు నిజం చెప్పాలో ఆలోచనలో పడ్డాడు. చుట్టూ జరుగుతున్నది ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తున్నా బాబు బుర్ర లిమిట్స్ దాటడం లేదు అని రియాక్ట్ అవడం లేదు. ఇప్పుడు లిమిట్స్ క్రాస్ చేయాలని సీక్రెట్ గా పావులు కదుపుతున్న అభి ఆలోచన తెలియకుండా ఉంటుందా? ఫామ్ హౌస్ కి చేరేసరికి 20 మినిట్స్ లేట్. షిడియట్, ఆ చెత్త డాక్యుమెంట్స్ పెట్టి నా టైం వేస్ట్ చేశాడు అని ఇరిటేట్ అవుతూ లోపలికి వెళ్తున్న బాబుకి ప్రీతి నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూనే హంస పాప కోసం ఉరుకుల మీద లోపలికి వచ్చిన రాజ్కి, మేడం పైనున్నారు అని జియా చెప్పి సైడ్ ఇచ్చింది. హీట్ చేసి ఆయిల్ తీసుకురా అని జియాకి చెప్పి అక్కడే నిలబడి, ఏంటి మ్యాటర్, మళ్ళీ సారీ చెప్పడానికి కాల్ చేసావా అని ప్రీతిని అడిగితే, ఆయిల్ ఎవరి కోసం, ఆంటీకి ఏమైనా ప్రాబ్లమా అని డౌట్గా అడిగింది ప్రీతి. నాకు నా ఒంటికే ప్రాబ్లమే, పావు చెవులేసుకొని ప్రతిదీ అడగడం మానేసి కాల్ చేసిన మ్యాటర్ చెప్పు అని చిరాకు పడితే, ఓకే ఓకే లీవ్ ఇట్, రాంగ్ టైంలో మళ్ళీ కాల్ చేసినట్టున్నాను, ఓకే ఓకే షాపింగ్కి వెళ్తున్నాను, సహస్రం తీసుకువెళ్ళనా అని అడిగింది. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు ఇప్పుడు దాని ఎంగేజ్మెంట్ కి నీకు షాపింగ్ అవసరమా అని అంత ఇరిటేటింగ్ గా అడుగుతూ ఉంటే, నువ్వే అన్నావుగా సేమ్ డ్రెస్ రేపటికి ఫంక్షన్ కి బాగుంటుందని, అందుకే సేమ్ పార్ట్నర్ తో షాపింగ్ చేస్తా అని చిన్న పిల్లలా తగ్గకుండా ఆన్సర్ ఇచ్చింది ప్రీతి. పిచ్చి పలు రకాలని పెద్దరు ఊరికే అనలేదు, నా పిచ్చితో నేను చేస్తున్నాను, నీ పిచ్చితో కూడా నన్ను చంపకు, నీ షాపింగ్ పిచ్చికి రీజన్ దొరికిందిగా, స్ట్రీట్స్ అన్ని ఖాళీగా నీకోసం వెయిట్ చేస్తున్నాయి, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా వెళ్ళి కుమ్మేసే అని వెటకారంతో వెక్కిరిస్తూ ఉంటే థ్యాంక్స్ చెప్పి మళ్ళీ సహస్ర గురించి అడిగింది. ఏ పిచ్చి లేని సాధు జంతువది, దానికి అవసరం లేదులే, నీ పిచ్చికి న్యాయం చేసుకో, కావాలంటే నా క్యాబిన్లు సిగరెట్లు తగలేస్తున్నాడు, వాడిని జాయిన్ చేసుకో అని కాల్ కట్ చేసిన రాజ్ జియా ఆయిల్ తేవడంతో తీసుకుని పైకి వెళ్ళాడు. మరి పైకి వెళ్ళిన రాజ్ ఆయిల్ తో సహస్ర బాడీలో కోరికల సరిగములు పలికించి శృంగారాభిషేకం చేస్తాడా? రతి మన్మధులై రసరమ్య కేళిలాడి చెరిసగమై శివపార్వతులుగా మారి వారి జీవితంలో ఉన్న విఘ్నాలన్నిటికీ ముగింపు పలికే విఘ్నేశ్వరుడికి ప్రాణం పోయినున్నారా? మన క్యూటీ పాప ఎంగేజ్మెంట్ లో ఏం జరుగుతుంది? బలుపు బాబు తన బలుపుతో కెనడా బాబుని ఫ్లైట్ ఎక్కిస్తాడా? మన నందిత మమ్మీ సిచ్యుయేషన్ ఏంటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.